స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది పిల్లరా, మరొకసారి ప్రభు సందర్భ ఈ రీతిగా కూడుకొని దేవుని ఆరాధించడానికి ఆకాశమందున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి భాగ్యంగా నేను ప్రభు సన్నిధిలో మరి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు బిడ్డలు బాప్తీసం తీసుకోవాలని యవనస్తులు సిద్ధపడ్డారు. దాని గురించి ప్రభు సన్నిధిలో ఆలోచన చేయగా దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి క్రైస్తవం యొక్క సారాంశం, ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాల్సి వస్తుంది, ఎందుకు మనం ఆరాధించాల్సి వస్తుంది, ఎందుకు మనం ప్రభువుని గణపరచవలసి వస్తున్నటువంటి విషయాన్ని చాలా సూటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీకు తెలుసండి, మానవ జీవితం, మనిషి యొక్క ఆయుష్, మనిషి ఎప్పుడు చనిపోతాడు, మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అలాగే మరి అసలు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి, రక్షణ అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, ఎందుకు రక్షణ తీసుకోవాలి, రక్షణ తీసుకుంటే ఏమవుద్ది, యేసుప్రభుని నమ్ముకుంటే ఏమవుద్ది, యేసుప్రభుని నమ్మకపోతే ఏమవుద్ది. హల్లెలూయా. ఏమండి, యేసుప్రభుని నమ్మితే ఏమవుద్ది, యేసుప్రభుని నమ్మకపోతే ఏమవుద్ది, యేసుప్రభుని నమ్మి బాప్తిసం తీసుకొని క్రమంగా దేవుని సన్నిధికి వస్తే ఏమవుద్ది, క్రమంగా దేవుని సన్నిధికి రాకపోతే ఏమవుద్ది, చనిపోయిన తర్వాత ఈ దేహం ఏమైపోతుంది, జీవితం ఇంతటితో సమాప్తం అయిపోతుందా లేదా మరొక జీవితం ఉందా, ఇవన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆదికాండము మొదటి అధ్యాయం చూసుకుంటే అందులో దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఆదికాండం మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని భాగాలను చూసుకుంటే అసలు సృష్టి జరిగింది ఆదికాండంలో మొదటి అధ్యాయం 26 నుంచి 28 వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే అందులో దేవుడు ఇట్లాగ మాట్లాడుతాడు. వాక్యం ఆదికాండం ద్వారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఒక్కడు చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకుండని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది సృష్టి అండి. అసలు దేవుడు సృష్టించిన విధానం ఎలాగనంటే, మానవుని యొక్క రూపం ఎలా ఉంది. మీలో ఎవరైనా దేవుడిని చూసారా? మీలో ఎవరైనా దేవుడిని చూసారా? హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎలా ఉంటాడని చూస్తే దేవుడు అచ్చం నీలానే ఉంటాడు, దేవుడు అచ్చం నాలాగే ఉంటాడు, దేవుడు అచ్చం మనలాగే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడండి? మనలాగే ఉంటాడు. కానీ ఆయన మీరు చూసారా? ఆయన చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఎలాంటి స్వరూపం కలిగిన వాడు అండి? ఆత్మస్వరూపం కలిగిన వాడు. మరి చాలామంది దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరయ్యానంటే మనుషులే దేవతలుగా దేవుళ్ళుగా వెలిచి వారి బొమ్మల్ని మనం పూజిస్తూ ఉన్నాం కాబట్టి వారు దేవుళ్ళు కాదు. హల్లెలూయా. ఆదికాండంలో చూస్తే సృష్టి జరిగిన విధానం చూస్తే ప్రియులరా, దేవుడు మొట్టమొదటిగా 5 రోజులు అన్ని భూమిని సృష్టించాడు. ఆకాశాన్ని, చెట్లని, అలాగే పక్షుల్ని, జంతువుల్ని, సముద్ర జలాలని, సూర్యుడిని, చంద్రుడిని అన్ని సృష్టించాడు. 6వ రోజున అనుకున్నాడంట మన స్వరూపమందు, అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడిగా మనం పాట పాడుకున్నాం కదా. త్రియేక దేవుడు ఏంటంటే దేవుడు అనవచ్చు. అయిగా త్రియేక దేవుడు అంటే ఏంటి? ఈ తండ్రి అయిన దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఎవరు, కుమారుడైన దేవుడు ఎవరయ్యానంటే ఆ పూర్వకాలంలో యేసుప్రభు వారు రాకముందు ఆయన తండ్రి అయిన దేవుడిగా స్వయంగా ప్రజలతో మాట్లాడాడు. ఆ తర్వాత మనుషులు చేసిన పాపాన్ని బట్టి వారిని క్షమించడానికి, వారి కొరకు పాప పరిహార బలిగా అర్పించబడటానికి యేసుప్రభు వారు మరొక రూపంలో ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత యేసుప్రభు వారు లేని కాలంలో మనకు ఆత్మలో ఆలోచన కలుగు చేసి ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బ్రతకాలో నేర్పించడానికి మనతో కూడా నడిపించే దేవుడు ప్రస్తుత కాలంలో ఎవరయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడుతుంది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను
చేయుదము అని చెప్పేసి అని ఏం చేశాడంటే మనుషులను చేశాడు. ఎవరు పోలికలు చేశాడు? దేవుని పోలికలు చేశాడు. వాడిని ఎలా చేశాడు అయ్యా అని అంటే స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఎందుకు చేసి ఏమన్నాడు? వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని స్వతంత్రించుకోండి, పక్షుల మీద మీకు అధికారం ఇస్తున్నా, సముద్రం మీద మీకు అధికారం ఇస్తున్నా, జంతువుల మీద మీకు అధికారం ఇస్తున్నా అని చెప్పేసి అని దేవుడు అన్నిటి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. ఈ మాట అర్థమైంది కదా? ఇంతవరకు అర్థమైందా? ఈ భాగం అర్థమైందా? అర్థమైతే ఒకసారి మీకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాట అర్థమైందన్నాడు. స్తోత్రం కలిగిన. ఇలా సృజించేటువంటి మానవుడి జీవితంలో పాపం లేదండి. ఇలా సృజించిన మానవుని జీవితంలో పాపము లేదు. యేసు ప్రభువు ఒక ఆజ్ఞ పెట్టి, తండ్రి అయిన దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటయ్యానంటే ఆదాముని అవని సృజించి ఏదైనా తోటలో పెట్టి, అబ్బాయి మీరు ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినండి, కానీ అదిగో ఆడ కనిపిస్తున్న ఆ ఫలాన్ని మాత్రం మీరు తినవద్దు అని అంటే, ఆదాము లేని సమయంలో అవ్వని అపవాది మోసపుచ్చి ఆ పండు తినేలాగా చేసింది. దేవుడు చేయొద్దన్న పని చేయటమే పాపం. హల్లెలూయా. పాపం అంటే ఏంటండి? చాలామంది అంటూ ఉంటారు, నేను ఏ పాపం చేయలేదండి, మాకు ఏ పాపం తెలియదు, మేము ఎవరికి ఎటువంటి అన్యాయం చేయలేదు అని అంటారు. చూడండి, అది కాదు పాపం అంటే. పాపానికి బైబిల్ నిర్వచనం ఏం చెబుతుందంటే, చేయొద్దన్ని పని చేయడమే పాపం. హల్లెలూయా. చెయ్యొద్దు అన్నాడు దేవుడు, చేశారు, అదే వాళ్ళకి పాపమైంది. ఆ పాపానికి ఏంటంటే శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే ఆదాముని అవని దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టాడు. ఇది జరిగింది. ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఏమన్నాడు? అబ్బాయి మీకు శాపం పెడుతున్నాను. ఏంటో శాపం అని అంటే, ఇదిగో నువ్వేం చేయాలి? నీ భార్యను పోషించాలి. ఎలా పోషించాలి? వ్యవసాయం చేస్తావో, కష్టపడతావో, చెమట ఒడుస్తావో, ఎలా చేస్తావో తెలియదు, కానీ నువ్వైతే నీ భార్యను పోషించాలి. నీ భార్య ఏం చేస్తుంది? నీకు పిల్లల్ని కంటది. నీ భార్యని, నీ పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి అని స్త్రీకి ఏం శాపం పెట్టాడంటే, నీవు గర్భంతో ఉన్నప్పుడు నువ్వు ప్రసవ వేదన పడుతావని. ప్రసవ వేదన, గర్భం ధరించేటప్పుడు, పిల్లల్ని కనేటప్పుడు కలిగే వేదన, బాధ అంతా కూడా దేవుడు పెట్టిన శాపం. ఆది కాండంలో చాలా సుటికి మాటలు రాయబడుతూ ఉన్నాయి. స్తోత్రంగలు. ఆ రీతిగా మానవుని యొక్క జీవితం ప్రారంభమైపోయింది. ఆదాము పిల్లలు, అలాగా ఆదాము వంశము వస్తూ ఉంటే ఆది కాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ భూమి మీద చెడిపోయారు. హల్లెలూయా. ఆది కాండము 6వ అధ్యాయం చూసినట్టు పిల్లరా, 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. 3వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగును. అసలు మొట్టమొదటిగా ఆదాము కాలంలో దేవుడు సృష్టించినటువంటి మనిషికి ఇచ్చిన జీవితకాలం ఆయుష్ ఎంత అయ్యానంటే 120 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. ఆ తర్వాత చూస్తే 6వ వచనం చూసినట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను, భూమిని కూడా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది నేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడుతుందండి? దేవుడంట భూమి మీద నరులను సృష్టించేందుకు ఏమైందంటే సంతాపం నొందాడంట. సంతాపం నొందాడు. ఎందుకు నేను భూమిని సృష్టించాను? ఎందుకు నేను నరులను సృష్టించాను? హల్లెలూయా. ఎందుకు నేను నరుల్ని సృష్టించాను? అసలు ఈ భూమి మీద మనుషులు ఎందుకు చేశాను నేను అని చెప్పేసి అని దేవుడు ఏం చేశాడంట? సంతాపడి ఇక భూమి మీద ఎవరు ఉండకుండా తుడిచివేయాలి అనుకున్నాడంట. ఆ కాలంలో చూస్తే నోవాహు ఒకడు నీతిమంతుడుగా కనిపించాడంట. నోవాహు ఎలా కనపడ్డాడండి? నీతిమంతుడుగా కనపడ్డాడంట. నీతిమంతుడు కనపడితే దేవుడు అన్నాడు, ఇప్పుడు నోవాహా, నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో, నేను నిన్ను, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, ఈ లోకం నశించిపోబోతుంది అని చెప్పేసి అని దేవుడు చెప్పిన కారణం చేత ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో నోవాహు ఓడను సిద్ధపరచుకొనగా మిగిలిన సృష్టి అంతా కూడా జలప్రళయం ద్వారా సమూల నాశనం అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆది కాండం 6వ అధ్యాయం చూసుకుంటే, అంటే సృష్టి అంతా ఆదాము కాలంలో ఆదాము కుమారులు సంతానం అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు సృష్టి అంతా నాశనం అయిపోయింది. ఇక భూమి మీద మనుషులు లేరు.
భూమి మీద మనుషులు లేరు. ఉన్న కుటుంబం ఎవరయ్యానంటే నోవాహు కుటుంబము, నోవాహు 2 కుమారులు, నోవాహు 2 కోడళ్ళు. వారి ద్వారా మనందరం జన్మించాం. స్తోత్రం కలుగు, హల్లెలూయా. వారి ద్వారా నోవాహు ఆదికాండము 10వ అధ్యాయం మొదటి రోజు చూసుకుంటే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. నోవాహు కుమారుడు షేము, హాము, యాబేతు వారి వంశావళి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఈ ముగ్గురు కుమారుల ద్వారా ఏమైందంటే పిల్లరా, మానవాళైనటువంటి సృష్టి కలిగింది. అంటే మరొక సృష్టి పుట్టింది, మరొక జనాంగం పుట్టింది. ఆ జనాంగం ఎవరయ్యానంటే ప్రపంచంలో ప్రతి జనాంగం ఈ నోవాహు కుటుంబం ద్వారా, నోవాహు కుమారు ద్వారా కలిగిన వారే. స్తోత్రం కలిగి, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక సృష్టి అంటే ఇంట్లో చూడండి, మనం ఏదైనా చెదలు పెట్టింది అనుకోండి, ఏదైనా చీమలు వచ్చాయి అనుకోండి, చీమల మందు చెదల మందు వేసి అట్లా కిరసనాయిలు పోసో లేకపోతే వేరొక గమేషన్ వేసో ఏదో ఒకటి వేసి ఏం చేస్తామంటే శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది శుభ్రపరచబడిన తర్వాత ఏమండి మళ్ళా రాకుండా ఉంటుందా? ఉండదు. ఏమవుద్ది? మళ్ళా పుడుతుంది కదా. ఆ చెదలు అనేది మళ్ళా పుట్టుద్ది. ఇప్పుడు ఏం జరిగిందా అంటే ఇక్కడ సృష్టి అంతటినీ దేవుడు నాశనం చేసేప్పటికీ మళ్ళా పాపం అనేది, చెడు అనేది పోలేదు. మళ్ళా పుట్టిన మనుషుల నుంచి మళ్ళీ అది తయారవుతూ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. తయారవుతూ వస్తుంటే ఇక ఇట్లా వదిలేస్తే లాభం లేదని చెప్పేసి మనుషులకి దేవుడు ఒక ధర్మశాస్త్రం విధించాడు. ఏందా ధర్మశాస్త్రం అంటే, అబ్బాయి మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకపోతే ఇది పాపం, ఇది పాపం అయితే ఈ పాపం ద్వారా వచ్చే శిక్ష ఇది అని చెప్పేసి మానవాళికి దేవుడు విధిని నిర్ణయిస్తే మనుషులు పాపం చేస్తూనే వచ్చారు. దేవుని యొక్క శాసనం కాబట్టి పాపానికి శిక్ష అనేది ఉంది. పాపానికి శిక్ష ఏంటంటే మరణం. హల్లెలూయా. పాపానికి శిక్ష ఏంటండి? మనం అది ప్రతిదైనా సరే మన మనసులో తలంపు ద్వారా చేసిన ప్రతి పనికి, ప్రతి ఆలోచన కూడా ఏంటండి? పాపానికి వచ్చే శిక్ష మరణం. స్తోత్రం కలుగును గాక. ఇలాగా చాలా సంవత్సరాలు ప్రజలందరూ కూడా మరణంలో ఉండిపోయారు. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను. మొట్టమొదటి దేవుడు సృష్టించిన తర్వాత పాపంతో నిండిపోయి ఉన్నారు అని చెప్పేసి దేవుడు మొట్టమొదటి సృష్టిని నాశనం చేశాడు. రెండవ సృష్టిలో మనం ఉన్నాం. ఈ రెండవ సృష్టిలో కూడా ప్రజలు అలాగే పాపం చేశారు. ఈ పాపాన్ని పరిహరించడానికి దేవుడు ఇచ్చే శిక్ష ఏంటంటే ప్రతి మనిషి పాపం కొరకు చనిపోవాలి. హల్లెలూయా. ప్రతి మనిషి పాపం కొరకు చనిపోవాలి. అలాగే చూస్తే అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఏమైపోవాలి? చనిపోవాలి. మరి చనిపోయిన తర్వాత ఏమైద్దిరా? ఈ మనుషుడు ఏమైపోతాడురా అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడుతున్నాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సరే, ఇప్పుడు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటగా ఆదికాండంలో నరుణ్ణి దేవుడు ఎలా తయారు చేశాడు? దేని నుంచి తీశాడు? మట్టిలోంచి తీశాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంకి వచ్చేసరికి మన్నైనది వెనకటి వలె మన్నైపోవును అనగా చనిపోయిన మన శరీరము ఏమైపోతుంది అంటే మరలా మట్టిలో కప్పబడతా ఉంది. ఇప్పుడు మరి మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయండి. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి ప్రాణం, ఒకటి శరీరం. విన్నారా? ఒకటేమో దేవుని ఆత్మ, రెండవది ప్రాణం, మూడవది శరీరం. ఈ ప్రాణాన్ని దేవుని ఆత్మని కలిపి ఉంచేదే శరీరాన్ని దేవుని ఆత్మని గుర్తుపెట్టుకోండి. శరీరాన్ని దేవుని ఆత్మ రెండు కలిపి ఉంచేదే ప్రాణం. ఈ ప్రాణం పోతే అంటే మనసు చనిపోతే శరీరం వేరైపోతుంది, ఆత్మ వేరైపోతుంది. హల్లెలూయా. నా మాట చాలా జాగ్రత్తగా వినాలి. శరీరం వేరైపోతుంది, ఆత్మ వేరైపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళుతున్నాయనంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ఆత్మది, ఆయన ఊపిరి. మనలో ఉన్న ఆత్మ ఎవరు ఊపిరి? దేవుని ఊపిరి. అది ఎక్కడికి పోయి ఎక్కడ ఉండాలి? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన శరీరం దేని నుంచి తీయబడింది? మట్టి నుంచి తీయబడింది. కాబట్టి అది ఎక్కడికి పోయిద్ది?
మట్టిలోకే పోయిద్ది. స్తోత్రం కలిగినాక మధ్యలో ఉండే ఆయుష్కాలం దేనికి రానంటే ప్రాణానికి. ఈ ప్రాణానికే లిమిటేషన్. ఈ ప్రాణం పోయిన తర్వాత ఇక నిన్ను ఎవరో ఆపలేరు. అంటే ఈ లోకంలో నీకు శాశ్వతం కాదు. హల్లెలూయా. ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి నీ ఆత్మ చేరే రోజు రాబోతా ఉంది. సరే, ఆత్మ ఎక్కడ ఉండాలి? ఆత్మ ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడున్నావు? మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి మీద ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎక్కడుందండి? భూమి. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. మరి మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అంతే కదా? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మనలో పంపిన ఆత్మ పరిశుద్ధత కలిగి ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ పరిశుద్ధత అలాగే ఉండాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉన్నామా? లేదు. ఇప్పుడు మనం పరిశుద్ధంగా లేని కారణం చేత మనలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? అపరిశుద్ధత అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయిందండి? అపరిశుద్ధత అయిపోయింది. ఈ ఆత్మ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ ఆత్మ ఎలా, దేవుని ఆత్మ ఎలా ఉంది? పరిశుద్ధ. ఈ ఆత్మ ఎలా ఉంది? రెండింటికి పొత్తు కలిసిద్దా? హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలు? రెండింటికి పొత్తు కలుసుద్దా? కలవదు. ఎందుకు కలవదు అని అంటే మనలో ఉన్న ఆత్మ అపవిత్రమైంది, దేవుని ఆత్మ పవిత్రమైంది. కాబట్టి ఈ ఆత్మ ఏమవుతారా అని అంటే ఈ ఆత్మ నశించిపోకుండా ఈ ఆత్మని భూమి మీద ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. దీన్ని కాపాడుకోవటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి దేవుడిగా వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. స్తోత్రం కలుగును గాక. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. అంటే యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారా అని అంటే పాపముల నుండి మనుషులను రక్షించడానికి. హల్లెలూయా. తర్వాత అదే తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచనం కూడా ఏమని రాయబడుతుందంటే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. అంటే మనం ఎవరిని దేవుడిగా కొలుస్తున్నాం? యేసు ప్రభును దేవుడిగా కొలుస్తున్నాం. అసలు ఆయన దేవుడిగా ఎందుకు కొలవాల్సి వచ్చింది అని అంటే ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రతి మనిషిని చూడండి భూమి మీద ఉన్న దేవతలే. సపోజ్ మీకు ఒక మాట చెప్తాను. పెనగించి పూలు వెళ్తారు మీరు. పైనుంచి వచ్చిన దేవతల వాళ్ళు కింద నుంచే మనుషులుగా దేవతలుగా మారారా? మీరు చెప్పండి. ఒక ఆలోచన చెప్పండి. మీరు వెనకాల ఇప్పుడు పెనగించుకుని వెళ్తాం, మనం ఒక తిరణాలకి వెళ్తాం. ఎవరు వాళ్ళు? పుట్టి దేవతలుగా వెలిశారు. అంటే మనుషులే పుట్టి చనిపోయి దేవతలుగా వెలిశారా లేకపోతే పైనుంచి దిగొచ్చారా? గుర్తుపెట్టుకోండి. తిరుపతి వెళ్తాం మనం. తిరుపతి పరిస్థితి ఏంటి? సేమ్ పెనగించుపూల్లో దేవతలు ఎలా గెలిచారో తిరుపతిలో కూడా అలాగే వెలుస్తున్నారు. పైనుంచి వచ్చారా? కింద మనుషులే దేవతలుగా మారారా? గుర్తుపెట్టుకోండి ఈ మాట. స్తోత్రం కలిగి హల్లెలూయా. కానీ ప్రతి దేవతను చూడండి, అందరు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, భూమి మీద పుట్టిన మనుషులే. రేపొద్దున నువ్వు కూడా దేవతగా దేవుడిగా మారవచ్చు. హల్లెలూయా. కానీ ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఆయన మనుషులను రక్షించడానికి వచ్చాడు. మనుషుల్ని రక్షించడానికి వచ్చి ఏం రక్షించడానికి? అది రక్షణ ఏంటయ్యా? దేనికోసం రక్షించబడాలి? హల్లెలూయా. దేనికోసం రక్షించబడాలి? ఏంటి రక్షణ అంటే నేను చెప్పానే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుందండి? దేవుని దగ్గరికి వెళుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతాయనంటే ఈ ఆత్మ ఒక సేఫ్ ప్లేస్లోకి, దేవుని ఉన్న స్థలంలోకి వెళ్ళాలి. పరిశుద్ధంగా ఉంటే, అంటే భూమి మీద ఉన్నప్పుడు ఈ ఆత్మ రక్షణ పొందుకుంటే పరిశుద్ధ స్థలమైన దేవుని దగ్గరికి వెళ్తుంది. రక్షణ పొందుకోకపోతే ఎక్కడికి వెళ్ళిద్దాయని అంటే దీనికి ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని ఏమన్నారండి? నరకం అన్నారు. స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్తలో ఒక భాగం ఉందండి.
నేను చెప్తాను వినండి. మామూలుగా ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషులు, ఒకడేమో బాగా ధనవంతుడు, ఒకడేమో బాగా ధనవంతుడు, మరొకడేమో పేదవాడు. పుండ్లు, కురుపులు, రోగాలు అన్నిటితో మరి చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాడు. కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కొంచెం తినడానికి నాకు నీ దగ్గర ఉన్నటువంటి ఆ బల్ల మీద ఉన్నటువంటి కొన్ని బిస్కెట్లు నాకు ఇవ్వాలి అంటే, లేదు ఆ బిస్కెట్లు నీకు కాదు ఇచ్చేది, ఆ బిస్కెట్లు కుక్కలకి అని అన్నాడు. అయ్యా ఆ కుక్కలు తిన్న తర్వాత మిగిలితే ఆ ముక్కలు తింటానంటే, లేదు అవి కూడా నువ్వు తినటానికి వీల్లేదు అన్నాడు. ఇక విస్తారంగా సంపాదించుకున్నాడు. నా ప్రాణమా తినుము, శుభ్రంగా తిను, సంతోషించు, త్రాగు, ఎంజాయ్, ఇదంతా నీదే అనుకున్నాడు. ఒక రోజున ఈ ధనవంతుడు చనిపోయాడు. ఒక రోజున ఆ పేదవాడైన లాజరు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతారు? పైకి పోతారు, అంతే కదా. రెండు ఆత్మలు పైకి పోయినాయి. హల్లెలూయా. రెండు ఆత్మలు ఎక్కడికి వెళ్ళేయండి? పైకి పోయినాయి. పైకి పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూసినట్లయితే ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం దగ్గర ఏమో మరి లాజరు ఉన్నాడు. ఒక మండే ఒక పెద్ద మంటలో ఎవరున్నారండి? ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు కాలిపోతున్నాడు. అబ్రహాం దగ్గర ఏమో ఈ లాజరు ఉన్నాడు. వెంటనే ఈ మనిషి అన్నాడు, అయ్యా నేను కాలిపోతున్నానయ్యా, నాకు దాహం అవుతుందయ్యా, నాకు ఒక చుక్క నీళ్లు కావాలి, నీ దగ్గర ఉన్న లాజరు నా దగ్గర పంపించాయని అంటే, లేదయ్యా నా దగ్గర ఉన్న లాజరు నీ దగ్గర రావడానికి అవకాశం లేదు, నీకు నాకు మధ్యలో ఏముంది? ఒక పెద్ద అగాధం ఉంది. అయ్యో అయితే ప్రభువా, నేను బ్రతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత ఇలాగ ఉంటుందని నాకు తెలియదు కాబట్టి నేను కిందకి వెళ్ళి ఏం చేస్తా, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, 5 ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పొస్తా అని అన్నాడు. అంటే అబ్రహాం అన్నాడు, లేదయ్యా కింద వాళ్ళకి చెప్పటానికి ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద వాళ్ళకి చెప్పడానికి ఉన్నారు. మనుషుడు చనిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి అవకాశం లేదు. ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చనిపోయిన తర్వాత ఇలా జరుగుద్ది, పుట్టుక అలా జరుగుద్ది. ఆదికాండం చెప్పినట్టుగా మనిషి పుట్టుక అలా, మనిషి శరీర నిర్మాణం, ప్రాణం, ఆత్మ, శరీరం వీటితో నిర్మాణమైంది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మ శరీరం రెండు విడిపోతాయి. ఆత్మ దేవుని దగ్గరికి వెళితే ఆత్మ పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధులైన ఆత్మ ఎక్కడికి వెళుతాయనంటే నరకానికి, అంటే అగ్నిలోకి, మంటల్లోకి వెళ్ళుద్ది. ఇప్పుడు మనం రక్షించుకోవాల్సింది దేని అంటే ఈ ఆత్మ, మన ఆత్మ చనిపోయిన తర్వాత మంటల్లో పడకుండా రక్షించుకోవాలి. హల్లెలూయా. దీన్నే రక్షణ అని అంటారు. అర్థమైందండి? దీన్నే రక్షణ అని అంటారు. స్తోత్రం కలుగుగాక. దీని కొరకు ఏం చేయాలంటే బాప్తీసం తీసుకోవాలా. అర్థమైందా? ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం, ఎందుకు మందిరాలకు వస్తున్నాం, ఎందుకు మనం మరి దేవుని సంఘంలో ఈ రీతిగా ఉన్నామని చూసినట్లయితే ఇది కారణం అండి. ఈ ఆత్మ రక్షించుకోవటమే. నిన్ను రక్షించుకోవడానికి కాదు, నిన్ను ఎవరో కొడతారనో, నీ ఆస్తి ఎవరో తీసుకెళ్తారనో, లేకపోతే నీ మీద ఎవరో దాడి చేస్తారనో కాదు, కానీ కేవలము దేవుని సన్నిధిలో నీ ఆత్మని నీవు సంపూర్ణంగా రక్షించుకోవటానికి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి రాయబడుతున్న. స్తోత్రం కలుగునక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడతా ఉంది. అయ్యా మరి ఎవరికి ఈ రక్షణ అని చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా ప్రతి ఒక్కడు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒకడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. హల్లెలూయా. ప్రతి మనిషి ఎదుట దేవుని భయము లేదంటండి.
అందుకని ప్రతి మనిషిలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు మాత్రమే దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండగలడు. నీతిమంతుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. వింటున్నారా? ఏమంటే ఒకరోజు లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు అయ్యా, చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు కూడా ఇలాగే చనిపోయాడు, చనిపోయిన తర్వాత నాకు తెలియదు అయ్యా, నాకు ఇట్లా ఉంటుందని తెలియదు అని అంటే కుదరదు, అవకాశం లేదు. తెల్లవారుజామున గంటన్నర సేపు ప్రతి కుటుంబం గురించి ఏడ్చుకుంటూ కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. సంఘములో దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ లెక్క అప్పు చెప్పవలసి ఉంది. అది చిన్నపిల్లలే కానివ్వండి, యవ్వనస్తులే కానివ్వండి, ఏమండి పెద్దలే కానివ్వండి, స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, ప్రతి కుటుంబం, ప్రతి పురుషుడు, ప్రతి ఒక్కరు లెక్క అప్పు చెప్పవలసింది. ఒక రోజు రాబోతుంది. ఈ రోజు నీకు క్షేమంగా ఉండొచ్చు, కానీ ఒక భయంకరమైన రోజు రాబోతుంది. ఆ రోజు తప్పించుకోవడం నాకు తెలియదయ్యా అని అంటే దేవుడు ఒప్పుకోడు, దేవుడిని విడిచిపెట్టడు. ఖచ్చితంగా ఇది జరిగేదే. నన్ను లెక్క అడిగితే నేను చెప్తా, ప్రభువా నేను అయితే చెప్పాను ప్రభువా అని అంట. నేను చెప్పాను ప్రభు అని అంట. సరి చేసావా? ఎస్ ప్రభు, నేను బుద్ధి చెప్పా, నేను సంఘాన్ని గద్దించా, నేను వాక్యం చెప్పా అని అంట. సంఘంలో కుటుంబాల పరిస్థితి ఏమిటి? సంఘ పరిస్థితి ఏమిటి? సంఘంలో ఎంతమంది రక్షణ పొందుతున్నారు? ఎంతమంది బాప్తిస్మం స్థిరంగా ఉన్నారు? అసలు ఎంతమందికి బాప్తిస్మం అంటే తెలుసు, ఎంతమందికి రక్షణ అంటే తెలుసు అనేది ఒకంత ఆలోచన చేసిన అవసరం ఉందని ప్రభు పెట్ట మనవి చేస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని భయము బొత్తిగా లేకుండా పోయిందంటండి. దేవుని భయం బొత్తిగా లేకుండా పోయిందంట. అదే 23వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే దేవుడు మహిమని ఇస్తామంటే పాపపు క్రియల ద్వారా ఆ మహిమని వద్దు 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 అని ప్రజలైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రభువు మహిమకి దూరంగా పారిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఆ మహిమను నువ్వు పొందుకుంటే కానీ అక్కడికి వెళ్ళగలుగుతావు. ఏ మహిమని? దేవుడిచ్చే మహిమను పొందుకుంటే కానీ నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబోదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడితే నువ్వు దేవుని పిల్లలుగా ఉంటావు, దేవుని బిడ్డలుగా ఉంటావు, దేవుని కుమారుడుగా ఉంటావు, దేవుని కుమార్తెగా ఉంటావు. ఏ ఆత్మ అండి? నీ ఆత్మ కాదు, దురాత్మ కాదు, దయ్యపు ఆత్మ కాదు, లోకపు ఆత్మ కాదు. ఏ ఆత్మ నడిపించబడాలి? నువ్వు దేవుని ఆత్మ నడిపించబడాలి. దేవుని ఆత్మ నడిపించబడేవాడు దేవుడు చెప్పినట్టుగా వింటాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుని ఆత్మ నడిపించబడి ఎలా ఉంటాడండి? దేవుడు చెప్పినట్టుగా వింటాడు, కానీ మనుషులు చెప్పినట్టుగా వినరు. ఎందుకంటే వాళ్ళలో ఉంది ఏ ఆత్మ? దేవుని ఆత్మ. వాళ్ళలో ఉంది ఏ ఆత్మ అండి? దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. స్తోత్రం కలుగు. పిల్లల్ని లేపండి, పిల్లల్ని లేప. అమ్మ మీరు కాళ్ళు నొప్పులు వస్తే కుర్చీలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, ఏమనుకోవద్దు. దేవునికి మహిమ కలుగుగాక. అదే రోమాకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా మనిషికి ఏం కలగాలి? ఓ దేవుని ద్వారా రక్షణ కలుగుదని విశ్వాసం కలగాల. ఈ విశ్వాసం ఎలా వచ్చింది అని అంటే, విశ్వాసం అంట వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసం వినుట ద్వారా విశ్వాసము కలుగును. దేని గురించి వింటే కలుగుద్దంట? యేసు ప్రభుని కూర్చుంటే విశ్వాసం కలుగుద్ది. యేసు ప్రభు గురించి ఏం వినాలి? ఏం వినాలి యేసు ప్రభు గురించి అంటే, యేసు ప్రభు వారు పాపులను రక్షించడం కొరకు భూమి మీదకి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, మనుషుడు ఆదాము ద్వారా పోగొట్టుకున్న మహిమని తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు వారు మన కోసం వచ్చారని నువ్వు నమ్మాలి. హల్లెలూయా.
నమ్మితే నువ్వు రక్షణ పొందగలుగుతావు. నువ్వు రక్షణ పొందితే ఏమవుతానంటే, నువ్వు లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ఆ ధనవంతుడు నరకానికి పోయినట్టుగా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుడిని నమ్మి రక్షణ పొందుకుంటే ఆ నరకానికి పోవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరకానికి పోకుండా నువ్వేం చేయాలి? భూమి మీదే తప్పించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం మాట రాయబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం చూసినట్లయితే 15వ వచనం నుంచి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు శిష్యులు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అర్థమైందా? ఇప్పుడు మనం రక్షించబడాలి అని అంటే దేనికి రక్షణ? ఇంటికా? మీ శరీరానికా? దేనికి రక్షణ చెప్పాలి? అందరూ చెప్పాలి. దేనికి రక్షణ? ఏ ఆత్మ? నీ శరీరంలో ఉన్న దేవుని ఆత్మకి ఏం కావాలి? రక్షణ ఎందుకు కావాలి? దేనిలోకి పోకుండా, నరకంలోకి పోకుండా. హల్లెలూయా. రక్షణ ఎందుకండి? నరకంలోకి పోకుండా నీకు ఏం కావాలి? రక్షణ కావాలి. ఆ రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యేసు ప్రభు ద్వారా వస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 15 రోజు చూసినట్లయితే, మీరు సర్వలోకం వెళ్ళి సువార్తను, సర్వసృష్టికి సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. బాప్తిసం తీసుకోకపోతే ఎవరు వస్తున్నారా? మీ కొరకే వాక్యాన్ని చెప్తున్న సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే నమ్ముతున్నారో, నమ్మిన వారు బాప్తిసం తీసుకోవాలి. నమ్మిన వారు ఏం చేయాలండి? బాప్తిసం తీసుకోవాలి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31 వచ్చిన చూద్దాం ఒకసారి. 16:31. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31 వచనం చదవండి. ఏముందండి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతని ఎంటున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యం విని, దేవుని గురించి విని ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారు రక్షించబడతారు. ఈ రక్షించబడటానికే ఈ బాప్తిసము, ఈ దేవుడిని నమ్ముకోవటం. యేసు ప్రభువుని నమ్ముకోవడంలో ప్రయోజనం ఏమిటయ్యానంటే, ఇహలోకంలో నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ ఒకనొక దినమున, ఒకనొక రోజున ఈ దేవుడిని నమ్మటం వల్ల, ఈ దేవుడిని విశ్వాసం ఉంచడం వల్ల నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నరకంలోకి పోకుండా నువ్వు పరలోకంలోకి పోవటానికి ఈ దేవుడు నీకు సహాయపడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని కాదు, యేసుప్రభు నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందని కాదు, యేసుప్రభు నమ్ముకుంటే ఆస్తి వచ్చిందని కాదు, యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చిందని కాదు. వస్తాయి, రాకపోయినా పర్వాలేదు. ఒకటి మాత్రం వచ్చింది. ఏంటనంటే రక్షణ, నీ ఆత్మ రక్షణ. నువ్వు నరకంలోకి పోకుండా తప్పించబడతావు. యేసుప్రభు లేకపోతే, అడ్డదారిలో పోతే ఈ లోకంలో ఏదైనా వచ్చింది. కానీ ఏది వచ్చినా సరే, ఎంత కోట్ల ఆస్తి ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎన్ని నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా, అది నిన్ను పరలోకానికి నడిపించదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. నడిపించదు. దానివల్ల నీకు శాపమే, నీకు పాపమే, నీకు నరకమే. నరకం అంటే ఎలా ఉంటుంది అయ్యగారు అని అంటారా? మీకు ఓపిక చూపిస్తాను. ఒక పూలు పెట్టరండి, కాల్చండి, దాని కింద చేయి పెట్టండి. నరకం అలాగే ఉంటుంది. ఇంకా
నరకం ఎలా ఉంటుందో తెలుసండి? మన ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అగ్గి పుల్లలు కాల్చుకోండి, మీ చెయ్యి దాని మీద పెట్టండి, అట్లాగే ఉంచండి, ఎంతసేపు ఉంచుతారు మీరు? అర్థమైందా? అలాగా అగ్ని ఆరదు, పురుగు సావదు, అంటే ప్రాణం బాదు, మంట ఆరిపోదు. అదే నరకం అండి. ఇంకా ఈ రకమైన రోజులు రాబోతున్నాయండి. వాటి నుంచి తప్పించబడటానికి యేసు ప్రభువుని నమ్ముకోవాలి. వాటి నుంచి తప్పించేది దేవుడు. చూడండి పిల్లరా, ఆదికాండంలో మనం చదువుకున్న మాటల్లో నోవాహు కాలంలో దేవుడు ఏం చెప్పాడు? ఎంత ఆయుష్ ఇచ్చాడు వాళ్ళకి? 120 సంవత్సరాలు. స్తోత్రం కలుగుగాక. మరొక మాట చూపిస్తా, కీర్తన 90 చూడండి ఒకసారి. 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. హల్లెలూయా. అంటే ఆయుష్ ఏమైపోయింది చెప్పాలి? ఆయుష్ ఏమైంది? వెనకాల ఉన్నవారు ఆయుష్ ఏమైందండి? తగ్గిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడ తగ్గింది? 120 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు తగ్గిపోయింది. అంటే 50 సంవత్సరాల ఆయుష్ పడిపోయింది. అది కీర్తనల కాలంలో. ఇప్పుడు కాలంలో ఆయుష్ ఏమైపోయింది? నో గ్యారంటీ. అప్పుడు దేవుడు 70 సంవత్సరాలు ఇచ్చాడు, అప్పుడేమో 120 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు దేవుని ఆయుష్, ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్కి ఏమైనా గ్యారంటీ ఉందా? నో గ్యారంటీ. అందుకనే చిన్న పెద్ద తేడాలు లేకుండా ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు మరణానికి వెళుతున్నారు. నో గ్యారంటీ, నో లైఫ్. ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి ఏ క్షణం ఏ ప్రమాదం జరిగి నీ ప్రాణం పోతే నువ్వు పైకి పోతావు నీకు తెలియదు. కాబట్టి నువ్వు దేనికి సిద్ధంగా ఉండాలంటే రక్షణ పొంది సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏ పొందుకొని సిద్ధంగా ఉండాలండి? రక్షణ పొందుకొని సిద్ధంగా ఉండాలి. రక్షణ పొందుకోకుండా నీ ప్రాణం పోతే, రక్షణ పొందకుండా నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి పోతావా అని అంటే నీకు మరలా నీకు ఎవరు చెప్పరు, నీకు వాక్యం వినే అవకాశం ఉండదు, నువ్వు బాప్తిసం తీసుకునే అవకాశం ఉండదు, నువ్వు రక్షణ పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే నీ ప్రాణానికి నీ శరీరానికి ఇంకా పట్టు లేదు. కాబట్టి నువ్వు ఏం చేయాలన్నా కూడా ఆత్మ ప్రాణం ఉంటే మన క్రియలు దేని ద్వారా చేస్తాం? శరీరం ద్వారా చేస్తాం. కాబట్టి ఆ శరీరం లేకపోతే నువ్వేమీ చేయలేవు. నీ కాలు పడిపోతే నడవలేవు, చేయి పడిపోతే పనులు చేయలేవు, నోరు పడిపోతే మాట్లాడలేవు. అసలు శరీరం లేకపోతే ఏమీ చేయలేవు. కాబట్టి ఆ రోజు రాబోతుంది. ఆయుష్కాలం, మనిషి యొక్క ఆయుష్కాలం, యావరేజ్ ఆయుష్కాలం తగ్గిపోయింది. ఎప్పుడు ఎవరు ప్రాణం పోతుందో తెలియదు. స్తోత్రం కలుగును గాక. ఒకరిని చూసి ఒకళ్ళు మనం సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి రక్షణ వాళ్ళదే. భార్య రక్షణ భార్యదే, భర్త రక్షణ భర్తదే, పిల్లల రక్షణ పిల్లలదే, స్నేహితుల రక్షణ స్నేహితుడిదే. ఎవరిది వాళ్ళదే. ఒకరి కోసం ఒకరు చూసుకోవాల్సిన అవసరత లేదు. నీకు నువ్వు సిద్ధంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. రక్షణ ద్వారా నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూసినట్లయితే పిల్లరా, 13వ అధ్యాయం 11 వచనం చూద్దాం ఒకసారి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచే పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకారకులను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకుందాము. స్తోత్రం కలుగును గాక. అబ్బాయి ఏమైందంట? కాలం నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకొని ఇక చాలు మనం మేలుకుందాం, ఇక చాలు రక్షణ పొందుకుందాం, ఇక చాలు బాప్తిజం తీసుకుందాం అని ఏం చేయాలంట? లెగవాలంట. నువ్వు లెగవాలి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడుకున్నావో, ఏ పతనావస్థలో ఉన్నావో నువ్వేం చేయాలండి? ఇప్పుడు లెగవాలి. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని వాడుకోవాలి. లేకపోతే నువ్వేమైపోతావు అంటే నశించిపోతావు. నశించుకోవడం నువ్వేం చేయాలండి? రక్షణ పొందుకోవాలి. స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందుకోవటం అంటే ఏంటండి? దేవుని వాక్యాన్ని విని బాప్తిసం తీసుకోవటమే. దేవుని వాక్యాన్ని విని బాప్తిసం తీసుకోవటమే. బాప్తిసం దేనికి గుర్తుగా ఉందని ఆత్మకేం రక్షణ దేనికి అయ్యానంటే ఆత్మ నశించిపోకుండా. బాప్తిసం దేనికి రానంటే ఈ లోకంలో నా జీవితాన్ని వదిలేస్తున్నాను, నేను మరొక జీవితాన్ని ప్రారంభిస్తున్నాను అన్నదానికి గుర్తుగా బాప్తిసం అండి.
ఈ బాప్తీసం ఎలా ఇస్తామంటే నీళ్లలో ముంచి పైకి లేవటం ద్వారా బాప్తీసం తీసుకుని వారు అవుతారు. ఇలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే పిల్లరా, దేవుని సరే అయ్యా నా దేవుని ఎదుట, సంఘం ఎదుట, ప్రజల ఎదుట నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అని ప్రభువు ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవడానికి గుర్తుగా నీళ్లలో మనం మునిగి లెగటం ద్వారా దేవుని సేవకుల ద్వారా బాప్తీసం తీసుకుని వారు అవుతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, సృష్టి దేవుడు ఎలా చేశాడు, సృష్టి ఎందుకు నాశనమైంది, మొదటి సృష్టి ఎందుకు నాశనమైంది, రెండవ సృష్టి కోసం యేసు ప్రభువు ఎందుకు వచ్చారు, బాప్తీసం అంటే రక్షణ అంటే ఏంటి చెప్తున్నాను. ఆ తర్వాత చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41, 42 వచనాలండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. దాని ముందు కూడా చూడండి, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారిని హెచ్చరించారు. మూర్ఖులైన ఈ తరం వారికి వేరుగా ఉండాలంట. ఈ తరం అంతా కూడా మూర్ఖత్వంతో నిండిపోయింది. మూర్ఖపు ఆలోచనలు, మూర్ఖ తలంపులు, మూర్ఖపు క్రియలు, ఇటు నుంచి ఏం చేయాలంట, మనం వేరుగా ఉండాలంట. వేరుగా ఉండి ఏం పొందుకోవాలంట, రక్షణ పొందుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూర్ఖులకు ఏమండి సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందినని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి ఈ రీతిగా బాప్తిస్మం పొందుకున్నారంట. పేతురు గారు వాక్యం చెబుతుంటే, ఇలాగే ప్రకటన చేస్తూ ఉంటే, పేతురు గారు వాక్యం చెప్తుంటే, పౌలు గారు వాక్యం చెప్తుంటే 1,000 మంది రక్షించబడ్డారంట. రక్షించబడ్డారు ఏమైపోయారండి, బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మంలో ఎక్కడికి పోయారు, హల్లెలూయా, బాప్తిస్మం ఎక్కడికి పోయారండి. 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచు చెందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెక్కుండే స్తోత్రం. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే ఎక్కడ ఉండాలంట, అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచు చెందు ప్రార్థన చేయటం. 4 విషయాలు. మొట్టమొదటిది ఏంటండి, అపోస్తుల బోధ అంటే దేవుని సేవకుడు బోధించే వాక్యానికి కట్టుబడి ఉండాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు నిజంగా మీరు సమర్పణతో బాప్తిసం తీసుకుంటే, నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, నిజంగా రక్షణ కావాలని బాప్తిసం తీసుకుంటే, యథార్థ మనసుతో మీరు బాప్తిసం తీసుకుంటే, భూమికి ఆకాశానికి గుర్తుగా సాక్షులుగా పెట్టి మీకు బాప్తిసం ఇచ్చినప్పుడు, అమ్మా నువ్వు దేవుని సంఘానికి లోబడతావా, సేవకుడి మాటకు లోబడతావంటే మేము లోబడతామయ్యా, సంఘ క్రమాలకు లోబడతావా, లోబడతాం, దశమభాగం ఇచ్చి దేవుని గణపరుస్తావా, గణపరుస్తాం అని మీరు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పినటువంటి మీరు ఒక శనివారం ప్రార్థన రాదు, ఒక బల్లారాధనలో పాల్గొనరు, ఒక వాక్యానికి లోబడరు. ఏమండి, ఒక వాక్యానికి లోబడరు, ఒక బోధలో నిలిచి ఉండరు, ఒక సహవాసంలో ఉండరు. సహవాసం అంటే స్నేహం. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, దేవుణ్ణి నమ్ముకున్న వారితో. నేను చెప్తున్నాను పిల్లరా, ఖచ్చితంగా దేవునికి విరోధంగా నిలిచే వారి మీదకి దేవుడే ఉగ్రుడే రాబోతున్నాడు, సందేహం లేదు. దేవునికి వ్యతిరేకమైన వారి కుటుంబాల మైకి దేవుని అగ్ని రగలబోతుంది. ఎవరైతే స్థిరంగా ప్రభు సన్నిధిలో పరిశుద్ధులుగా దేవుని సేవకుల మాటకు లోబడి బోధ నిలిచి ఉంటారో వారిని దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇది సంఘం చూడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే రోజుల్లో సంఘము సాక్ష్యంగా దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. మీరు చూడండి, కావాలంటే సంఘంలో నిలిచి ఉండాలి. బాప్తీసం తీసుకుని ఆషామాషి కాదు, ఎవరిని అవమానపరచడానికి బాప్తీసం తీసుకుంటున్నారు. నిజంగా నేను చాలాసార్లు నన్ను అనవసరంగా వీళ్ళకి బాప్తీసం ఇచ్చాను, బాప్తీసం ఇవ్వకపోతే బాగుండేది అనిపించింది. నేను చెప్తున్నాను పిల్లలు, బాప్తీసం తీసుకుంటే నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలి, సంఘ ప్రార్థనలో పాల్గొనాలి. మీరు కూడా వినండి, ఈ సిద్ధాంతాలకి ఈ వాక్యానికి మీరు విధేయులైతేనే మీరు బాప్తీసం తీసుకోండి, లేకపోతే మీకు బాప్తీసం ఇవ్వరు. నేను ఎంతమంది తప్పిపోయిన వారిని నేను చూస్తూ ఉన్నా. బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ప్రభువుకు అప్పగించుకుంటున్నావు, ఇక నీ ఇష్టం లేదు, నీ తలంపు కాదు, నీకు నచ్చినట్టుగా ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవుడి వాక్యానికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలా, దేవుని చిత్తం నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. అదే కదా సమర్పణ చేసుకుంది. ఆ నమ్మటం వల్లే కదా ఆ రకంగా బాప్తీసం తీసుకుంటే కదా నీకు రక్షణ వచ్చేది.
హల్లెలూయా. ఉపవాసంలో ఉండకుండా, ప్రార్థనలో ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, బోధలో ఉండకుండా అది ఎలా బాప్తిసం అవుద్ది? ఆలోచన చేయండి పిల్లలు. ఆది కాలం ఏం చేసిందండి? ఆ సంఘం ఏం చేసిందండి? స్తోత్రం కలుగును గాక. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచి చెందును, ప్రార్థన చేయటందును ఎడతెక్కుండిరి. నువ్వు బల్లారాధనలో పాల్గొనాలి, నువ్వు బల్లారాధనలో పాల్గొనాలి, సహవాసంలో ఉండాలి. నీ సహవాసం ఏంటి? నువ్వు ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే నీ సహవాసం ఎలా వచ్చింది? నీకు దైవ భయం ఎలా కలుగుద్ది? నువ్వు ఇంట్లో కూర్చొని, ఎక్కడో రోడ్డు మీద కూర్చొని, ఎక్కడో పొలంలో కూర్చొని నువ్వు దేవునికి సంబంధించిన మాటలు కాకుండా మరొక మాటలు మాట్లాడుతా నీకు సహవాసం ఎక్కడ దొరుకుద్ది? మందిరానికి వస్తే దేవుని మాటలు ఉంటాయి, మందిరంలో దేవుని బిడ్డలు ఉంటారు, మందిరంలో ప్రార్థన ఉంటుంది, మందిరంలో బోధ ఉంటుంది. ఈ బోధలో నిలిచినట్లయితేనే మీరు బాప్తీసం తీసుకోవాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందరూ తీసుకున్నాను, నేను కూడా తీసుకున్నాను అంటే బాప్తీసం అనేది అర్హత ఏం కాదండి. పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఏం కాదు బాప్తీసం. పరలోకి వెళ్ళడానికి టికెట్ ఏంది అంటే నీ మారు మనసు పొందిన ఆత్మపూర్ణమైనటువంటి నీ జీవితమే పరలోకానికి టికెట్. హల్లెలూయా. బాప్తీసం తీసుకుని మాత్రం నీ జీవితాన్ని మార్చుకోతే ఎటువంటి ప్రయోజనం లేదండి. నేను చెప్తున్నాను, బాప్తీసం తీసుకున్న ప్రజలు సంఘంలో ఎదగాలి. ఎందుకు అయ్యానంటే, ఎందుకు అని అంటే చూడండి, మార్కు సువార్త చూడండి, 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ఒకసారి. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును. హల్లెలూయా. చూడండి చెప్తాను, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వారికి ఏం కలుగుతుందండి? అసలు నేను నమ్మను, నేను దేవుని సన్నిధికి రాను, నాకు దేవుడు అవసరం లేదు, దేవుడు అన్న వదిలేయండి. కళ్ళ ముందు ఎన్నో జీవితాలు నాశనం నేను చూసా. నా కళ్ళ ముందు నేను సువార్త చెప్పంగా అయ్యా వద్దయ్యా, ఇది మానుకోండి అయ్యా, దీనికి దూరంగా ఉండండి అయ్యా అని చెప్పంగా నా మాట వినకుండా, మందిరానికి రాకుండా ఇళ్లల్లో ఉండి అనేక మంది మరణం పాలన వరకు నేను చూసా. స్తోత్రం. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఏం వచ్చిందండి? శిక్ష. నమ్మని వానికి ఖచ్చితంగా శిక్షే. నమ్మని వానికి ఖచ్చితంగా శిక్షే. కాబట్టి మనిషి అన్నాడు ఏదో ఒక రోజున సమయం ఉండగానే మనం తెలుగులో చెప్తూ ఉంటాం కదా, దీపం ఉండగానే ఏం చేయాలంట? ఇల్లుని చక్కబెట్టుకో. బ్రతుకుండగానే, ప్రాణం ఉండగానే దేవుడు మాట్లాడినప్పుడే జీవితాన్ని సరి చేసుకోవాలా. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిసం తీసుకున్న వల్ల కొన్ని కార్యాలు కనపడతాయి, వాళ్ళల్లో కొన్ని పనులు కనపడతాయి, కొన్ని క్రియలు కనిపిస్తాయి. ఆ క్రియలు ఏంటంటే నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడదు. అంటే నమ్మి బాప్తిసం తీసుకున్న వల్ల ఒక మార్పు కలుగుద్ది. ఆ మార్పు ఏంటంటే ఇందులో రాయబడిందా ఏమనగా, బాప్తిసం తీసుకున్న వాళ్ళు చూడండి, చక్కగా చూడండి, ఇక్కడ పాస్టర్ గారు దెయ్యాలను వెళ్ళగొడతారని లేదు, ఉందా? ఏముంది అక్కడ? నమ్మిన వారి వలన ఈ సూచనలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. నువ్వు నిజంగా బాప్తిసం తీసుకొని, రక్షణ పొందుకొని, సంఘ క్రమాల్లో పాల్గొని, ఉపవాస ప్రార్థనలో పాల్గొని, బల్లారాధనలో పాల్గొని, బోధలో నిలిచి ఉంటే నీ ద్వారా దేవుడు చేసే కార్యం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయగా దెయ్యాలు వెళ్ళిపోతాయి. కానీ దెయ్యాలు నీకే పట్టిన స్థితి. ఇప్పుడు బాప్తిసం తీసుకుని నీకు ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యాలని ఎల్లగొట్టాల్సి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దెయ్యం పట్టిన స్థితిలో ఉన్నావు. నెక్స్ట్, కొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. ఏం భాషలు అంట? మనం కొత్త భాషలు మాట్లాడిన తర్వాత సంగతి మన భాషలు బయటకు తీస్తే అసలు మామూలుగా ఉండదు. మనం కూడా భాషలు మాట్లాడతాం, ఆ భాషలు. నెక్స్ట్, పాములను ఎత్తి పట్టుకుందరు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. రోగుల మీద తర్వాత సంగతి మనకే లేనిపోయిన రోగాలు వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగు. కాబట్టి పిల్లరా, ఇవన్నీ జరగాలి అని అంటే ఏం చేయాలంటే మనం దేవుని బోధలో నిలిచి ఉండాలి. అయ్యగారు ఏ వాక్యం చెప్తుండో బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుందాం అని తీర్మానం కావాలా. ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్దాం తీర్మానం కావాలా. ఏమండి,
ఆల్నైట్ ప్రేయర్కి వెళ్దాం, తీర్మానం కావాలా. ఆదివారం ఆరాధనకి వెళ్దాం, తీర్మానం కావాలా. బల్లారాధనకి వెళ్దాం, మనల్ని పరిశుద్ధపరచుకోవాలి, మనం పవిత్రంగా ఉండాలి, తీర్మానం కావాలి. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రకంగా తీర్మానాలు తీసుకుంటే నీ బాప్తీసం నిలబడుద్ది. లేదంటే నువ్వు బాప్తీసం తీసుకుని దేవునికి విరోధంగా ఉన్నా కానీ నువ్వు లెక్క చెప్పు, నీ డబుల్ అయిపోద్దంట. ఇంకా ఎక్కడ నరకంలో మంట డబుల్ అయిపోతుందంట. స్తోత్రం కలుగు. కాబట్టి బాప్తీసం తీసుకున్న ప్రియ సంగమా, మీరు గుర్తుపెట్టుకోండి, బాప్తీసం అంటే ఆషామాషి కాదు. ఎవరో బాప్తీసం తీసుకుని ఎలాగ ఉన్నారని మనం అనుకోవద్దు. మనం వేరు. నేను మొదటి నుంచి చెబుతాను, మనం వేరు. దేవుడు మనం ప్రత్యేకపరిచాడు. మనల్ని అందరినీ మంచోళ్ళు అనరు, మనం నచ్చం, అసలు అందరి చేత విమర్శించబడతాం. అసలు చెప్తున్నారు, అపోస్తులు అనేటువంటి వారు, వాక్యాన్ని ప్రకటించిన వారు ఒక్కళ్ళు కూడా మనిషిగా చావలేదు. మనిషిగా చావలేదు. ప్రతి అపోస్తులుని, అంటే ప్రతి యేసుప్రభు యొక్క ప్రతి శిష్యుని కూడా తల్ల నరికి చంపేశారు. హల్లెలూయా. ఆ మట్టుకు వస్తే యేసుప్రభుడు శిక్ష వేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఏం తప్పు చేశాడు ఆయన? ఏమన్నారో తెలుసా? వెనక నుంచి పిడిగుద్దులు గుద్దుకుంటా, నిన్ను ఎవరు గుద్దారు చెప్పు అని అన్నారు. నీకు దాహం అవుతుందా అని చేదు చిరకని ఇచ్చారండి. చేదు చిరకని. నువ్వు రాజువా, ఇదిగో నీ మీద కిరీటం పెడతానని ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టారు. యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటాలు పెట్టి నీకు బంగారం కిరీటాలు పెడతారా? పెట్టరు. యేసు ప్రభువుని చాలా రకాలుగా దూషించారు. నిన్ను మంచోడు అంటారా? అనరు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ప్రమాదకరమైన జీవితాలు మనం ఉన్నాం. అయితే ఒకరోజు అతి భద్రత గల జీవితంలోకి వెళ్ళబోతున్నాం. అతి క్షేమకరమైన ప్రయాణాలకు మనం వెళ్ళబోతున్నాం. అతి పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళబోతున్నాం. అందుకనే ఈ శ్రమలు. మిగతా వాళ్ళకి ఈరోజు హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు వాళ్ళ ప్రయాణం ఎక్కడికి పోయిందో తెలుసా? నరకంలోకి పోయిద్ది. ఈరోజు నచ్చినట్టుగా ఉంటావు. చాలామంది అండి వాక్యం చెప్తున్న వాక్యం ప్రకారం వినాలంటే కొంచెం కష్టంగా అనిపించింది అండి. వాళ్ళకి కష్టంగా అనిపించింది. నేను చెప్తున్నాను పిల్లరా, వాక్యానికి లోబట్టడానికి, నీలో ఉన్న ఆశల్ని కోరికలను చంపుకోవటానికి, నీ బుద్ధిని చంపుకోవటానికి ఇప్పుడే కష్టపడండి. ఎందుకంటే నరకానికి పోయిన తర్వాత నీ బుద్ధిని మార్చుకుందన్నా, నీ మనసును మార్చుకుందన్నా అవకాశం లేదు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదన్నా మనం బ్రతుకున్నంతకాలమే అలవాటు చేసుకుందాం, ఓర్చుకుందాం. నీకు ఇది ఇష్టమైంది, అది దేవునికి ఇష్టం లేదు, దాన్ని వదులుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా పోకపోవచ్చు, కొంచెం ప్రయత్నం చేద్దాం. వాక్యం సామెత చెప్తుంది కదా, మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే సాధన చేయగా అది ఒక పాపను వదులుకోలేకపోతున్నాను, కొంచెం వదులుకో, మరికొంత వదులుకో, ప్రయత్నం చేయి. అసలు ప్రయత్నం చేయకుండా నాతో చాలామంది యవనస్తులు చెప్పిన మాట ఏంటంటే, ఏమో ప్రార్థన కావట్లేదంటే, అయ్యా నాలో చాలా బలహీనతలు ఉన్నాయి, అవన్నీ పోయినప్పుడు నేను ప్రార్థన. ఎప్పుడు పోతాయి అవన్నీ? నువ్వు పోతే అవి పోతాయి. పోవండి. అంత ఈజీగా మనమే పోగొట్టుకోవాలి, మనమే వదులుకోవాలి, మనమే చంపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే దేవుని నామాన్ని మహిమకరంగా దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తారో వాళ్ళు రక్షణ పొందుకుంటారండి. బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం తీసుకున్న సంఘంలో చేరాలి. సంఘంలో చేరిన తర్వాత వాళ్ళ బోధలో ఉండాలి, వాళ్ళ ప్రార్థనలో ఉండాలి, వాళ్ళ సహవాసంలో ఉండాలి, వాళ్ళ బల్లారాధనలో పాల్గొనాలి. ఇలా పాల్గొన్న వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడండి? కృపావరాలు ఇస్తాడు. దెయ్యాలు నిలగొడతావు, స్వస్థతలు చేస్తావు, నువ్వు అద్భుతాలు జరుగుతాయి నీ ద్వారా. అంతేగాని నువ్వు బాప్తీసం తీసుకున్న వారికి తేడా లేకుండా అలాగే ఉంటే నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చూద్దాం సార్. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం అండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను, మొట్టమొదటి దేవుని సృష్టి వచ్చింది, ప్రళయం వచ్చింది, ఒక సృష్టి అయిపోయింది. రెండవ
ఆ సృష్టిని దేవుడు మొదలుపెట్టాడు, స్తోత్రం కలుగాక. రెండవ సృష్టి మొదలుపెట్టింది కానీ అంతం రాలేదు. అంతం కోసం యేసు ప్రభు వారు మరలా వస్తున్నారు. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాన్నే రెండవ రాకడ అని అన్నారు. దాన్ని ఏమన్నారండి? రెండవ రాకడ అని అన్నారు. ఈ రెండవ రాకడ ఏం జరుగుతుందో చెప్తాను. ఇదిగో నేను దొంగ వలె దొంగలాగా వస్తున్నాను. ఎవరు వచ్చేది? యేసు ప్రభు వారు. ఇప్పుడు ఏమంటున్నాడు? దొంగలాగా వస్తే తాను దిగంబరుడిగా సంచరించడం, అంటే మనుషులు అన్నాడు దిగంబరిగా సంచరించడం వల్ల. ఎలాగండి? దిగంబరి అని అంటే బట్టలు లేకుండా సంచరించేవాడు. అయ్యో నేను బట్టలు లేకుండా ఉన్నాను అని నన్ను ఎవరైనా చూస్తారేమో అని గబాలను వెళ్ళి బట్టలు కట్టుకొని జాగ్రత్తగా మెలకువగా ఉన్నాడు ధన్యుడు. చూసుకొనిలే అన్నవాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. మరొక మాట రాయబడుతుంది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. యేసుప్రభు చెప్తున్నారు. ఆ రోజేమో నోవాహులో హెచ్చరిక జరిగింది, ఈరోజు ప్రకటనలో హెచ్చరిక జరుగుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. యేసుప్రభు మరలా త్వరగా రాబోతున్నారు. త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనివాడు, ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను ఎవరైతే వింటాడో వాటి ప్రకారం నడుస్తాడో వాడు ధన్యుడు. మరొక మాట అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా, మళ్ళీ చెప్తాను, మూడోసారి దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, దేవుడు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, నువ్వు చేసిన ప్రతి క్రియకి ఏముంటుందండి? లెక్క ఉంది. నేనే ఆల్ఫాయి ఒమేగాయు, మొదటి వాడిని కడపటి వాడిను, ఆదియు అంతమును అయి ఉన్నాను. జీవవృక్షం హక్కుల వారై గుమ్మములు కూడా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నా, నేనే మొదటి వాడిని కడపటి వాడిను, ఆదియు నేనే, అంతాన్ని కూడా సృష్టించింది నేనే, నాశనం చేసేవాడు కూడా నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యాలను ఎవరైతే వింటారో వాటి ప్రకారం నడుస్తారో వారు ధన్యులు అని చెప్పేసి రాయబడుతుంది. దేవుడు ఎలా వస్తాడయ్యా అని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. యేసుప్రభు ఎలా వస్తారంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడండి? ఒకసారి యేసుప్రభు ఎలాగ వెళ్ళాడు అలాగే మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లెగుతారు, ఆ మీద సజీవమని నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా, ఇక నువ్వు జీవితకాలం నీకు మరణం లేకుండా ప్రభువుతో ఉంటావు, దేవుడితో ఉంటావు. దాని కొరకు దేవుడు నీ యొద్దకి తిరిగి రాబోతున్నాడు. దీన్ని రెండవ రాకడ అని అంటారు. ఈ రెండవ రాకడలో నువ్వు ఎత్తబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకున్న రక్షణ పొందని నీ పని అయిపోయిందంటే కాదు. ఇప్పుడే నీ పని ప్రారంభమవుతుంది. ఇప్పుడే బాప్తీసం తీసుకుని నీకు ఇప్పుడే నీ భారం మొదలవుతుంది, నీ పని మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు దేవుడు అప్పుడు మిషన్లోకి నువ్వు రావాలి. సంఘ క్రమాల్లో, ఉపవాస ప్రార్థనలోను, సంఘ బోధల్లోను, దేవుని బోధలోను నిలిచి ఉండాలి నువ్వు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే నీకు మరి 200 శిక్ష పడుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొట్టమొదట దేవుడు సృష్టించాడు, తర్వాత చివరికి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దేవుడి సృష్టిని నాశనం చేయబోతుంది. ఒకసారి సృష్టి నాశనం అయిపోయింది, మళ్ళీ రెండోసారి సృష్టి నాశనం కాబోతుంది. అప్పుడు నోవాహు మాత్రం రక్షించబడ్డాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుకున్న వారందరూ కూడా రక్షించబడబోతున్నారు.
హల్లెలూయా, హల్లెలూయా. ఆషామాషి కాదు, తేలిగ్గా తీసుకునే మాటలు కావు. పరిశుద్ధాత్ముడు చాలా స్ఫూర్తిగా ఈరోజు సంఘంతో మాట్లాడి ఉపదేశించమని చెప్పిన బోధ ఇది. దీన్ని ఎవరు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఎంత భయంతో భక్తులు దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని స్వీకరించాలి. దేవుని భయానికి, క్రమానికి లోబడనోడు పనికి మాలిన వారు. వారిలో విధేయత లేదు, దేవుని మాటకు లోబడే తత్వం లేదు. వారు ఇష్టానుసారంగా బ్రతకాలని తమ్మును తాము సిద్ధపరచుకున్న వాళ్ళు నరకానికి పాత్రులు. హల్లెలూయా. నేను చెప్తాను వినండి. ఒక మంచి స్కూల్లో టీచరు చెప్పినట్టుగా, టీచరు దెబ్బలకి లోబడి, టీచర్ యొక్క చదువు చెప్తుంటే క్రమశిక్షణ కలిగి శ్రద్ధగా విని పరీక్షలు రాసినడే పాస్ అయ్యి ప్రయోజకుడు అయ్యి ఉద్యోగం పొందుకుంటాడు. అంతేనా? లేకపోతే టీచర్ కొడుతున్నారనో తిడుతున్నారనో బయటికి పోయి రోడ్ల మీద తిరిగేవాడు పాస్ అయ్యి ఉద్యోగం పొందుకుంటాడా? ఎవరు పొందుకుంటారు? క్రమశిక్షణ కలిగి మంచి ఉపాధ్యాయుడి దగ్గర శిక్షణ పొందుకున్న వాళ్ళే భావితరాల్లో రాబోయే రోజుల్లో ప్రయోజకులు అవుతారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. నేను చెప్తున్న పిల్లల, సంఘములో దేవుని సేవకుడి యొక్క బోధకి మీరు మీ మనసును నిలిపి, మీ హృదయాలను నిలిపి, గద్దింపులను అర్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని, ఉపదేశాన్ని అర్థం చేసుకొని, దాని ప్రకారం మీ ప్రవర్తన సరి చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని మెచ్చుతాడు. గట్టిగా చెప్పకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని. మనుషులు కదా మనల్ని మెచ్చుకోవాల్సింది దేవుడు. మనుషులు కదా మనల్ని మెచ్చుకోవాల్సింది దేవుని యొక్క దూతలు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని చేత మెప్పు పొందిన తగిన వాడే ధన్యుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకని మార్గం వానికి సరిగా కనబడును కానీ తుదకది మరణమునకు చేరును. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు హఠాత్తుగా, ఎంతోమందిని చూశాను పిల్లలు. ఎంతకంటే ఉన్నవారి కంటే అనేక మంది సంఘం నుంచి వెళ్ళిపోయారు, ఉన్నవారి కంటే కూడా. కారణం ఏంటంటే వాక్యానికి లోబడటానికి వారు మనసుని కట్టుకోలేకపోతున్నారు. లోబడటానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడటానికి కట్టుకోలేకపోతున్నారు. స్థిరంగా ఉండలేకపోతున్నారు. స్థిరమైన జీవితాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపు వారి చూపులు, వారి ఆశలు, వారికి నచ్చిన ఇష్టానుసారమైన జీవితానికే వారు మొగ్గు చూపుతున్నారు, కానీ దేవుని దైవిక జీవితానికి వారు మొగ్గు చూపలేకపోతున్నారు. అందుకే ఈ సంఘంలో అనేక కుటుంబాలు నిలబడలేకపోయాయి. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా. ఎన్నో కుటుంబాలను ఎరుగుదును, వారి బలహీనతను ఎరుగుదును, వారితో స్వయంగా అనేక మంది మాట్లాడిన సందర్భాలు నాకు తెలుసు, ప్రభువుకు కూడా తెలుసు. నిలబడలేకపోవడం గల కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని కంటే లోకానుసారమైనటువంటి ఆచారాలకి, పద్ధతులకి వారు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వారికి లోకం ఆకర్షణగా ఉంది. అంటే క్రైస్తవ జీవితం చాలా కష్టతరమైందండి. ఇరుకైన మార్గం ఇది. ఇరుకైన చంపుకోవాలి, ఆశలు చంపుకోవాలి, కోరికలు చంపుకోవాలి, మనసును చంపుకోవాలి, పద్ధతులు చంపుకోవాలి. ఏమండి, మనుషులను కోల్పోతాం, అందరికి విరోధులు అవుతాం మనం. అయినా సరే ఓర్చుకుంటే ఒక రోజున మంచి జీవితాన్ని చూస్తావు, నువ్వు పరలోక రాజ్యాన్ని చూస్తావు. లేకపోతే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటావు, కానీ తర్వాత నీకు ఇబ్బంది పడతావు. హల్లెలూయా. ఈరోజు నీ ఇష్టానుసారంగా ఉంటావు, కానీ రేపటి రోజున నీకు నరకం వస్తే నువ్వు చాలా కష్టం, నిన్ను ఎవరు తప్పించలేరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లరా, ప్రియ సంగమా, చిన్నపిల్లరా, యవనస్తులారా, స్త్రీలరా, పురుషులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడుతున్న నమ్మని వానికి శిక్ష విధించు. ఒకసారి సృష్టిని దేవుడు చూశాడు, సృష్టిని నాశనం చేశాడు నోవహు కాలంలో. మరలా సృష్టి చేసి మరలా పాపం చేశారు. దాని కొరకు యేసుప్రభువుని పంపాడు. యేసుప్రభువుని పంపిన తర్వాత కూడా మరలా ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే, మరలా మూడోసారి దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు పాపం చేయటం మొదలుపెట్టి దేవుని అంగీకరించకుండా దేవునికి దూరంగా ఉండరు. అటువంటి వారి కొరకు యేసుప్రభువు స్వయంగా రాబోతున్నాడు, మరలా మరొకసారి రాబోతున్నాడు. ఈ మాటలు విని ఎవరైతే తమ జీవితాలను సరి చేసుకుంటారో, ఈ మాటలు విని ఎవరైతే తమ జీవితాలను, తమ పద్ధతులను మార్చుకుంటారో వారు ధన్యులు, వారు దీవెనొందురుగాక, వారు పరలోకానికి వారసులు అవుదురుగాక, వారు దేవుని కుమారులు అవుదురుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క మాటకి లోబడి క్రమాన్ని సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలను సరి చేసుకుని సంపూర్ణ సమర్పణ, ఆషామాషి కాదండి, క్రైస్తవ సంపూర్ణ సమర్పణ. బాప్తిసం అంటే కూడా మీరు బాప్తిసం జరిగే బిడ్డలు కూడా మీరు ఆలోచన చేసుకోవాలా. సంపూర్ణ సమర్పణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని ఎవరు మంచోళ్ళు అనరు. అనేక నిందలు పడాల్సి వస్తుంది, అనేకమైన అవమానాలు పడాల్సి వస్తుంది, అనేకమైన ఎదురు దాడి చేయబడతారు. ఎదురుగా మన మీద దాడి చేస్తూ ఉంటారు. అన్నీ తట్టుకొని నిలబడగలగాలి. అట్లాగైతే బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకున్నారు. ఒకవేళ మీకు ఒకప్పుడు ఒక సహోదరికి బాప్తిసం ఇస్తే ఆ తర్వాత అమ్మాయి అన్నయ్య నాకు బాప్తిసం తీసుకున్నాను, కానీ బాప్తిసం అంటే ఏంటి అప్పుడు నాకు తెలియదు అని అంది. స్తోత్రం కలుగును గాక.
తర్వాత క్రమక్రమంలో ఆ కుమార్తె దేవుని సన్నిధిలో చక్కగా మరి ఇప్పుడు ఎంతో అద్భుతంగా దేవుని సన్నిధిలో వస్తూ ఉంది. మీలో బాప్తిసం తీసుకుని చాలామంది ఉన్నారు, చాలామంది నమ్మకస్తులుగా ఉంటా ఉన్నారు, చాలామంది అపనమ్మకస్తులుగా కూడా ఉంటున్నారు. ఇది ఏమండి, సంఘంలో 100 మంది ఉన్నారా 1000 మంది ఉన్నారా అని ముఖ్యం కాదు, కానీ నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. అందుకే కదా బల్లారా అందులో ఏమని చెప్తుంది, బల్లారా ఎందుకు తీసుకుంటామండి? బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారు మన కొరకు మన పాపాల కొరకు చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆయన శరీరము విరవబడింది, ఆయన శరీరము ముక్కలుగా చేయబడింది అని గుర్తు చేసుకోవడానికి ఒక రొట్టెని చేసి ఆ రొట్టెని మనం ఏం చేస్తున్నాం, ముక్కలుగా విరిచి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఒంట్లో రక్తం అంతా కూడా కారిపోయింది. ఎప్పుడు? సిలువలో మన కొరకు మరణించినప్పుడు. అందుకని ప్రభువా నా కొరకు నా పాపాల కొరకు నువ్వు మరణించావు కదా ప్రభు అని చెప్పేసి అని ఆ రక్తం అనగా ద్రాక్షరసాన్ని గుర్తుగా చేసుకొని ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాం. ప్రతిదానికి లెక్క ఉందండి, ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంది. దాని ప్రకారం ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇదేది కాదని చెప్పేసి అని నీకు ఇష్టం, నీకు తెలియకుండా అవగాహన లేకుండా బాప్తీసం తీసుకోవటం, లేదంటే అన్నీ తెలిసి కూడా బాప్తీసం తీసుకుని మరలా నువ్వు తప్పుదారులు బట్టంటే నీకు క్షమాపణ లేదు, నువ్వు ఉగ్రతకి పాలవుతావు. యేసు ప్రభు దగ్గర ఒక దొంగ ఉన్నాడు. అర్థమైందా? యేసు ప్రభు దగ్గర దొంగ అని తెలియదా? తెలుసా? యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఎవరండి? దొంగోడు. హల్లెలూయా. అతని పేరు ఏంటో తెలుసా? యోదా ఇస్కరియోతు. ఎస్, నిజమే. మీరు అనుకుంటారా సంఘంలో ఉంటుంది దొంగలు అనుకుంటున్నారా? సంఘంలో ఉంటారు, వ్యతిరేకలు ఉంటారు. లేదు, యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఆడు దొంగని యేసు ప్రభు తెలుసు. ఆ మధ్య చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి కూడా చెబుతున్నాం. ఒక వ్యక్తికి అన్ని డబ్బులు ఇచ్చాడు, ఈ సామాన్ ఆ సామాన్ వేసిరా అని. ఏ రోజు లెక్క వచ్చేది కాదు, ఏ రోజు లెక్క రాలా. చివరికి ఈ సరుకులు పంపిస్తుంటే అంత తేడా కొడుతుంది. ఎందుకులే చెప్పలేక బాధ పెట్టలేక ఆ బాధ్యత వేరే వాళ్ళకి అప్పగించాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. ఏది ఇచ్చినా అందులో ఎంతో కొంత, ఏమంటారు దాన్ని మన భాష చెప్పాలంటే, ఎంతో కొంత మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తే బాగోదు, వాక్యంలో తిరిగి రాదు అది. అంతే, అది సమర్పణమే. కాబట్టి నేను చెప్తున్న పిల్లరా, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒక దొంగ ఉన్నాడు. ఆయన దొంగని తెలుసు, కానీ యేసు ప్రభుకి వచ్చే కానుకలన్నీ అతనికే ఇవ్వమని దేవుడు చెప్పాడు. అతనే యోదా ఇస్కరియోతు. వాడికి ఆ డబ్బులు తిన్నది చాలక మళ్ళీ యేసు ప్రభు అని 30 వెండి నాణాలకి అమ్మేశాడు. చివరికి ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. శిష్యుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తుంటే చూశాడు దగ్గరుండి. యేసుప్రభు బోధ విన్నాడు. ఏమండి, యేసుప్రభు లాజరును పిలుస్తుంటే పక్కనే నిలబడి చూశాడు. యేసుప్రభుతో పాటు తిన్నాడు, యేసుప్రభుతో పాటుగా మరి పడుకున్నాడు, యేసుప్రభుతో ప్రార్థన చేశాడు. కానీ వాడు దొంగ. హల్లెలూయా. నేను చెప్తున్నాను పిల్లరా, మన జీవితంలో ఎలాంటి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘం కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఒకరోజు వాళ్ళకి శ్రమ తప్పదు. ఒకరోజు వారికి శ్రమ తప్పదు. యోదా ఇస్కరియోతు ఉన్నాడా? ఏం చేశాడు? ఆ 30 వెండి నాణాలు బట్టి ఏం కొనుక్కున్నాడు? పొలం కొనుక్కున్నాడు. ఆ పొలంలో ఒక చెట్టు ఉంది. హల్లెలూయా. ఆ పొలంలో ఏముందండి? చెట్టు ఉంది. ఏం చేశాడు? యేసుప్రభుని అప్పగించిన తర్వాత పొలంలోకి పోయి చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. నేను చెబుతున్నాను, సంఘ క్రమంలో నుంచి దేవుని సన్నిధిలోంచి బయటికి పోతే మనశ్శాంతిని కోల్పోతాం, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అపవాది చూడండి, శుభ్రంగా ఉన్నప్పుడంట, అపవాది వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా ఉండదు, అది వచ్చి మళ్ళీ చూసిద్దంట నా ఇల్లు ఎలా ఉందని. అది పోయి ఏం చేసిద్దంట, మరి ఏడు దెయ్యాలను తీసుకొచ్చిద్దంట. వెళ్ళిపోక అంతమంది ఒక్కతే ఉంది, ఒక దెయ్యమే ఉంది. ఏంటి, ఈ లోపల ప్రార్థనకు వచ్చారు, దానికి తావు లేదు. మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రార్థనకు వచ్చిన తర్వాత మనలో ఉన్న దురాత్మ పోయిన తర్వాత అది ఎక్కడ తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు
తిరుగుతా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఏమైనా సందు పెడతాడా, ఒకసారి తోదామా, ఒకసారి దూరదామా, ఒకసారి పోదామా అని చూస్తూ ఉంటాడు. ఆడి పాడు ఎక్కడికి పోడు, ఆడాడే తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? ఏమన్నా మళ్ళీ సందు దొరికిద్దేమో అని. పొరపాటున సందు దొరికితే అబ్బా ఎంత బాగుందిరా, ఎంత శుభ్రంగా ఉంది అని చెప్పేసి అని ఈ దురాత్మ పోయి అంట మరొక 7 దురాత్మల్ని రెండరా బ్రదర్స్ రా అన్నాడు. అందుకని వాడి స్థితి అంట మొట్టమొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుందంట. అందుకని నేను చెప్తున్న వాక్యానికి లోబడి, గద్దింపులకు లోబడి, క్రమానికి లోబడి దేవుని సన్నిధిలో ఉంటే దేవుని ఆత్మ నీకు కాపుదలు కాసిద్ది. లేకపోతే నువ్వు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోతే నీ దగ్గర ఒకటి కాదు 7 దయ్యాలు పనిచేస్తాయి. నేను చెప్తున్నాను, అలాంటి వారిని మీరు పలకరేసుకుని ఉంటే మంచిది. లేకపోతే వాళ్ళని 7 దయ్యాలు మీ మీదకి వస్తాయి. హల్లెలూయా. సమస్యలు నేను చెప్తున్నానండి, ఎందుకంటే అలా నశించిపోయిన వాళ్ళు నేను చాలామందిని చూసా. ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని సన్నిధి దూరం అయిపోతే కాపుదలు ఏముంటుందండి? ఇంకా దేవుని భద్రత ఏముంటుంది? దేవుడిచ్చే క్షేమం ఏముంటుంది మనకి? దేవుని సన్నిధిలో ఉంటే దేవుని భద్రత. మందలో ఉన్నవాడికి మందల కాపరి, గొర్రెల కాపరి మందను కాచుకుంటాడు. నా గొర్రె ఎట్లుందని. నీ బాగోగులు క్షేమం చూడకపోతే నువ్వు తప్పిపోయావనుకో, నష్టం ఎవరికి? మందలోంచి పక్కకు పోయిన గొర్రెకే కానీ గొర్రెల కాపరికి, గొర్రెల మందకేమీ నష్టం లేదు. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం తీసుకున్నారు, రక్షించబడతారు. బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో స్థిరంగా ఉండాలి, సంఘంలో బాధ్యత కలిగి ఉండాలి, సంఘంలో కలిసి ప్రార్థన చేయాలి, సంఘంతో కలిసి ఆరాధన చేయాలి, సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో పొందుకోవాలి, సంఘ క్రమాల్లో సంఘ బోధకి నిలిచి ఉండాలి, బల్లారాధనలో పాల్గొనాలి. ఇది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పనులు. ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత ఏదో ఒక వంగ చెప్పి మనం బల్లారాధనకో, సహవాసానికో, ఉపవాస ప్రార్థనకో, శనివారం ప్రార్థనకో, ఆల్నైట్ ప్రార్థనకో, లేకపోతే దేనికో దూరం అయిపోయామనుకోండి, ఖచ్చితంగా రేపు లెక్క అడుగుతాడు. బాప్తిసం తీసుకున్నావు కదా, ఎందుకు ఇలా చేసావు అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? సమాధానం. అందుకే భయపడి ఓపిక లేకపోయినా చెయ్యి పట్టుకోవడానికి కూడా ఇందులో శక్తి లేదు. భయంకరంగా గుంజుతా ఉంటే నొప్పి తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటా, ఏ మాత్రం అవకాశం దొరికినా సంఘ కుటుంబాలను దర్శించుకుంటా, సంఘస్థులతో మాట్లాడుకుంటా, యవనస్తులను హెచ్చరించుకుంటా ఇక్కడే పడి ఉంటున్నాం. ఎందుకంటే మిమ్మల్ని కాయకపోతే, మిమ్మల్ని చూసుకోకపోతే రేపు ఒకరోజు లెక్కప్పు చెప్పాలి. నా భయం నాకుంది. నీకు అంతమంది సంఘాన్ని అప్పగించే కుటుంబాల వాళ్ళు ఏం చేసే బుద్ధి చెప్పావా? చెప్పు. తర్వాత వాళ్ళు నిలబడతారు, లేకపోతే లేదు. సరి చేసుకుంటారు, లేకపోతే లేదు. నీ బాధ్యత ప్రకారం నువ్వేం చేసావు అని దేవుడు నన్ను లెక్క అడిగితే నేను చెప్పగలగాలి. నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు తన కృప